హాయ్ హలో వెల్కమ్ టు మొగటా మీడియా. మెగా ఫ్యామిలీపై ఆగని కుట్రలు. ఇది ఇప్పటి నుంచి ఏమి కాదు, కొత్త ఏమి కాదు, ఎప్పటి నుంచో చిరంజీవి గారు ఆయన స్టార్టింగ్ కాస్త ఆయనకి స్టార్డమ్ పెరుగుతుంది అనేటువంటి టైంలో నుంచి ఆయన్ని మట్టు పెట్టాలి అని ఆయన తినేటువంటి తిండిలో పాయిజన్ కలిపినటువంటి సిచ్యువేషన్స్ కూడా చాలానే ఉన్నాయి. ఆ తర్వాత నుంచి ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఆయన రాజకీయంగా వెళ్ళారు. చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టినప్పుడు కూడా ఏ రకంగా కుట్రలు చేసామో ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆడపిల్లలను కూడా వదలకుండా ఏ రకంగా ఇబ్బంది పెట్టారో మనం చూసాం. అవి ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. ఇంకా మిగతా వాళ్ళ మీద కూడా ఇలాంటి కుట్రలే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఎవరు, ఏంటి వీళ్ళ బాధ? చిరంజీవి గారు ఎవరికి ఏం అన్యాయం చేశారు? ఆయన చేసినటువంటి నేరం ఏంటి? ఎంతోమందికి ఆయన సహాయం చేసినటువంటి వ్యక్తే తప్ప ఎవరికి ఆయన అన్యాయం అయితే చేయలేదుగా. మరి అలాంటి వ్యక్తి మీద, అలాంటి కుటుంబం మీద ఎవరికి ఈ కక్ష అనేది అంటే సమాజంలో ఎదగటం కూడా, ఇలా సమాజ సేవ చేయటం కూడా కొంతమందికి రుచించదు, కొంతమందికి గిట్టదు. ఎందుకంటే అలా మంచి చేసేస్తే దాచుకోవటమే పరమావధిగా పెట్టుకున్నటువంటి కొంతమంది ముఠాకి కష్టమే కదా. ఇలా మంచి చేస్తే వాళ్ళకి మంచి పేరు వస్తే మనం చేస్తున్నటువంటి ఆ పావలా 10 పైసల పని చాలామంది తక్కువగా చూస్తారు. ఆయనేమో కొన్ని కోట్ల రూపాయలు, నెలకొచ్చేటప్పటికి కొన్ని కోట్ల రూపాయలు సమాజ సేవ కోసం పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు, ఉపాసన గారు, అలాగే ఆ కుటుంబంలో ఉండేటువంటి సాయిధరం తేజ్ గారు కావచ్చు, వరుణ్ తేజ్ గారు కావచ్చు, నాగబాబు గారు కావచ్చు, ఏదో ఒక రూపంలో చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి అలాంటి కుటుంబంలో అలాంటి వ్యక్తులు పెరిగే కొద్దీ డెఫినెట్గా కష్టమే కదా కొంతమందికి. అదే పనిగా ఇంకాస్త కొంతమంది దాన్ని జీర్ణించుకోలేక వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేసేటువంటి పనిలో ఉంటారు. కులం ముసుగులు, మతం ముసుగులు, ప్రాంతం ముసుగులు, ఏదో ఒక రకంగా వాళ్ళ ఎదుగుదలను అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అలాంటి వాళ్ళలోనే రీసెంట్గా స్టాండప్ కమెడియన్ అనేటువంటి ఒక అనుదీప్ కటికాల అనేటువంటి ఒక గొర్రెబిడ్డ రీసెంట్గా పాపం ఏ రకంగా రెచ్చిపోయిందో మనం చూసాం. ఆ బాడకో గడికి ఇంట్లో కుటుంబం, ఆడపిల్లలు, లేదంటే ఇంట్లో ఎవరి మధ్య ఆడు పెరగలేదేమో, ఇంట్లో ఎదుటి వాళ్ళి అంటే ముఖ్యంగా మెగా కుటుంబంలో ఉండేటువంటి పవన్ కళ్యాణ్ గారిని, లేదంటే నిహారిక గారి గురించి, వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి ఏ రకంగా మాట్లాడాడో అతన్ని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా మనందరికీ తెలుసు, కాకినాడ పోలీసులు. బట్ అయినా కూడా ఇంకొంతమంది రీసెంట్గా ఇంకొకటి ఎవడో రఫీ అంట, వాడు కూడా తయారయ్యాడు. వాడు కూడా పవన్ కళ్యాణ్ గారి కుటుంబం గురించి ఇష్టానుసారం వ్యాఖ్యలు చేయటం అనేది కూడా మొదలైంది. అసలు ఏంటి వీళ్ళ ఎజెండా ఏంటి, వీళ్ళ బాధ ఏంటి అనేది ఆలోచిస్తే కనుక 2019 నుంచి 24 వరకు కూడా అదే పనిగా పవన్ కళ్యాణ్ గారి మీద ఏ రకంగా రెచ్చిపోయారో మనం చూసాం. ఆఖరికి ఇంట్లో వాళ్ళ తల్లిని, ఆఖరికి భార్యని, అలాగే పిల్లల్ని, పసిపిల్లల్ని కూడా ఎంత దారుణంగా రెచ్చిపోయారో. అసలు వీళ్ళ మనుషులా, సైకోలా, లేదంటే అంతకన్నా అసలు వీళ్ళు కడుపుకు అన్నం తింటున్నారా, లేదంటే అశుద్ధం తింటున్నారా అనుకునే రీతిలో రెచ్చిపోయారో మనం చూసాం. సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థానంలో ఉండేటువంటి వ్యక్తే వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి, అంటే పవన్ కళ్యాణ్ గారి కుటుంబం గురించి, వ్యక్తిగత జీవితాల గురించి, ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడి ఎంత సంస్కార విహీనమైనటువంటి భాషతో రెచ్చిపోయాడో మనం చూసాం. ఇంకా తర్వాత మిగతా వాళ్ళ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తే అంత దిగజారుడు రాజకీయాలు చేస్తే మిగతా వాళ్ళ గురించి పెద్ద చెప్పండి. అదే ఇప్పటికీ కొంతమందికి ఆద్యం పోస్తూ, కొంతమందిని ప్రేరేపిస్తూ ఇలా కుట్రలు చేసేటువంటి విధంగా తయారవుతున్నారేమో అనిపించింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని భుజాన మీద వేసుకుని అంటే ఎవరిని కించపరచకుండా, ఏ మతాన్ని తక్కువ చేసినట్టు కాకుండా, మాట్లాడకుండా చాలా గౌరవంగా చూసుకుంటూ, ఆయన మతాన్ని ఆయన పూజించుకుంటూ ముందుకు వెళ్ళాలనేటువంటి ఒక నినాదాన్ని తీసుకొస్తే కొంతమందికి నచ్చట్ల. మరి ఎందుకో మరి తెలియదు, కానీ అలాంటి వ్యక్తులు కూడా కొంతమంది తయారవుతున్నారేమో అనిపించింది. అలాగే దాంట్లో పుట్టుకొచ్చినటువంటి వ్యక్తులు ఈ రఫీ కావచ్చు, లేదంటే ఆ బాడకౌ, ఆ అనుదీప్ కటికాల కావచ్చు. అలాగే అసలు వీళ్ళకి సహకరిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు? ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి చర్చ. ఏంటి అంటే గతంలో ఎలా అయితే పవన్ కళ్యాణ్ గారి మీద, మెగా ఫ్యామిలీ మీద కుట్రలు చేశారో అలాంటి వాళ్ళే అక్కసుతో ఇలా ఇంకా శృతిమించినటువంటి పర్సనల్ అటాక్స్కి వెళుతున్నారేమో అని అనిపిస్తూ ఉంది. వీళ్ళకి అంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎవరైనా సహకరిస్తూ, వీళ్ళకి వెనకాల ఎక్కడి నుంచైనా కాంటాక్ట్స్ ద్వారా వీళ్ళని ప్రేరేపిస్తూ, రెచ్చగొట్టి, అంటే వ్యక్తుల మధ్య, లేదంటే కుటుంబాల మధ్య, వర్గాల మధ్య, మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టాలనేటువంటి కుట్ర చేస్తున్నారేమో. వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళని తగ్గించాలనేటువంటి పక్కా ప్లాన్ ప్రకారమే వీళ్ళందరూ కూడా అరెస్ట్ అయినా కూడా ఎక్కడా భయపడకుండా ఇంకొంతమంది వచ్చి భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో
ఇలా ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోవటం అనేది సో కొంత ఆలోచించదగినటువంటి విషయమే. అదే పనిగా మెగా ఫ్యామిలీ మీదే మీ గతంలో ఒక పుండాకూర వెధవ ఒకడు ఉండేవాడు, ప్రశ్న అనేవాడు. ఆడు కూడా ఇలాగే అశుద్ధం తింటూ మెగా ఫ్యామిలీ మీద చాలామంది బతుకుతూ ఉంటారు. అంటే వాళ్ళ మీద విషం చిమ్ముతూ ఏదో ఒకటి అబద్ధాలు ప్రజలకి చెప్పాలనేటువంటి ప్రయత్నంలో వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవడం కోసం, వాళ్ళ కుటుంబంలో పిల్లలకి భార్యకి అన్నం పెట్టలేక, వాళ్ళు అడుక్కు తినలేక ఇలాగ ఆ కుటుంబం మీద ఏదో ఒకటి మాట్లాడితే, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే వైరల్ అవుతూ దాని నుంచి వచ్చే డబ్బులతో కుటుంబం గడపడం కోసం ఏడుస్తూ వాళ్ళ కుటుంబాన్ని అంటే ఎదట మెగా ఫ్యామిలీ మీద ఏడుస్తూ బతుకుతూ అలవాటు అయిపోయినటువంటి వ్యక్తులు, దాన్నే జీవనోపాధిగా చేసేటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఎందుకంటే వీళ్ళకి బతకడం చేత కాదు, అడుక్కు తినడానికి కూడా వీళ్ళకి అర్హత లేదనే చెప్పాలి. ఎక్కడైనా కనీసం ఏదో కూలో నాలో ఏ పని కాళ్ళు చేతులు అన్నీ బాగున్నా కూడా వీళ్ళకి ఏంటంటే బ్రతకటం చేతగాని వ్యక్తులు కొంతమంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. ఈ పుండాకూరు ఎవడు ఉన్నాడు చెప్పాను కదా ఇంత ప్రశ్నగా లాంటి వాళ్ళకి, వీళ్ళకి ఇదే పని అనమాట. సో అలాంటి వ్యక్తులు చాలామందే తయారవుతున్నారు. సమాజంలో అలజడులు, ముఖ్యంగా కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెట్టాలనేటువంటి ప్రయత్నం చాలా ఎక్కువగా చేస్తున్నట్టుగానైతే అనిపిస్తూ ఉంది. సో డెఫినెట్గా వీళ్ళకి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎవరన్నా గైడ్నెస్ ఇచ్చి ఇలా చేపిస్తున్నారా, ఇలా స్టాండప్ కామెడీ పేరుతో కొంతమంది ఎవరైతే బయటకు వచ్చి రెచ్చిపోతున్నారో వాళ్ళ వెనకాల ఆ స్టూడియోలు పెట్టించి ఇలా బయటకు వచ్చి ఇలా ఇష్టానుసారం మాట్లాడడానికి ఎవరన్నా ప్రేరేపిస్తున్నారా అనేది డెఫినెట్గా తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. రీసెంట్గా కాకినాడ పోలీసులు కూడా దీని మీద కొంచెం విచారణ చేస్తే బాగుంటుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణకి సంబంధించినటువంటి ప్రభుత్వాలు కూడా కొంచెం సీరియస్గా తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎవరికి కూడా ఎప్పుడూ కూడా ఎక్కడ అన్యాయం చేసినటువంటి పరిస్థితి లేదు. అయినా కూడా అలాంటి వాళ్ళ మీద ఎందుకు పదే పదే కుట్ర చేసేటువంటి ఇలాంటి విషం చిమ్మేటువంటి మాటలు, వాళ్ళ కుటుంబంలో గురించి మాట్లాడేటువంటి విధంగా మరి ఎవరు చేస్తున్నాడో తెలియదు. అలాగే ఇంకొకటి ఎవడో ఒకడు మాట్లాడుతున్నాడు, అదే ఆ స్టాండప్ కామెడీకి సంబంధించి. వేరే దేశంలో ఎక్కడా కూడా ఏ సీరియస్నెస్ లేనట్టు ఇదే ఒక కామెడీ చేస్తే దాని గురించి అలా అరెస్ట్ చేయటం ఏంటి అనేసి కొంత ఎటకారంగా మాట్లాడుతున్నాడు. అదే మాటలు ఆ బాడకో అనేటువంటి అనుదీప్ కటికాల అనేటువంటి మాటల్ని ఈ పుండాకోరులు కూడా అంటే వాళ్ళ కుటుంబంలో కూడా వాళ్ళ అక్కల్ని, వాళ్ళ చెల్లెల్ని, లేదంటే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని, వాళ్ళ నాన్ననో ఇంకొకళ్ళనో ఇలాంటి మాటలు అంటే వాళ్ళు తీసుకుంటే అప్పుడు పక్కవాడుకు ఉచిత సలహాలు ఇస్తే బాగుంటుంది అలాంటి వ్యక్తులు. సో మరి దీని మీద సీరియస్గా తీసుకుంటేనే బాగుంటుందేమో అని ఒక ఏపీ గవర్నమెంట్ కావచ్చు, తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు కొంచెం వీళ్ళ వెనకాల ఎవరున్నారని తెలుసుకుంటే మంచిది.